సారీ బాబాయ్. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్. ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి. ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ హెల్ప్, బట్ సిస్టమ్ రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలనమ్మా? నేను యూఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? మామ ఇంటికి వచ్చేసాడు. ఐఏఎస్ అయిపోయావా? ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుద్ది, మీరు కోరుకున్నట్టే జరిగింది అంకుల్. మనోడు ఇంటర్వ్యూ పెట్టాడు. మీరు వెళ్ళి మళ్ళీ బోస్టన్ టికెట్లు బుక్ చేయండి. ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాలే. దిస్ ఇస్ మై ఖానా టికెట్ నంబర్. లెట్ మీ నో వెన్ యూర్ దేర్. నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను. అభి, నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ అభి. Hope I see you soon. Bye, Auntie. Bye, Ma. Bye. Bye, Uncle. Bye, Priya. Bye, Uncle. You should stay with us when you come to US. For sure. Bye. రారా బ్యాట్ ఎవరా? వన్ టప్ అవుట్ అన్నావు కదా. అవును, స్ట్రైట్ క్యాచ్ పెట్టాను కదరా. స్ట్రైట్ అవుట్ అని చెప్పలేదుగా. అరే ఈడిప్పుడే పెద్ద కరప్షన్ కింగ్ లా ఉన్నాడు రా. బ్యాట్ ఇవ్వరా నువ్వు ఫస్ట్. నేను ఇవ్వను. బ్యాట్ వదులుతావు లేదా? ఇప్పుడు వదులు. బలి లేక- ఏలూరు నివాసి అయిన అభిరామ్ చెన్నై ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థని ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి వార్తల్లోకెక్కాడు. కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీని క్రాక్ చేసి టాపర్ గా నిలవడం గమనార్హం. ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూకి కేబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన MIT సీటు తెచ్చుకున్నప్పటికీ ఎనీ న్యూ మెడిసిన్ ఆ వ్యాక్సిన్ శాంపిల్ టెస్ట్లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ అవుతుంది. నేను క్యాబినెట్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఏ పాలసీ అయినా దేశమంతా ఇంప్లిమెంట్ చేసే ముందు ఒక బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ కావాలనేది నా వాదన. మిస్టర్ అబి, యు ఆర్ దట్ ఎక్స్పెరిమెంట్. మున్ముందు యూపీఎస్సీ బోర్డు కలెక్టర్లను ఉత్పత్తి చేయడమే కాకుండా వారి మీద రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను కూడా తన చేతుల్లోకి తీసుకోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టింది. ఎక్స్పెరిమెంట్ అంటున్నాను కదా అని అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయనుకోవద్దు. ఏ పొలిటీషియన్ కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు. అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్. ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది. ఈ 25 ఏళ్ల బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రిత ధోరణికి మరో నిదర్శనం. It is anti-federal and we are strongly opposing this bill. This is ridiculous, undemocratic. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ బిల్లుని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే మోడల్లో పనిచేస్తున్నాయి. అసలు డెమోక్రసీ అంటే ఇదే. With the support of the current central government, our target is to achieve that. And mark my words, ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. Is the soldier, Sing it once again, Soldier, get the drum, Soldier. He is an experiment, to lead us all. He is the soldier. గుడ్ మార్నింగ్ సార్.
దీక్ష ఎప్పటి నుంచి జరుగుతుంది? వాళ్ళ సార్ మీరు వస్తున్నారని తెలిసి పొద్దునే చేరారు. నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీల గురించి కాదు, ఈ దీక్ష గురించి. వీళ్ళ సార్ 2 వారాలు అవుతుంది. ఫెయింట్ అయ్యి కొద్దీ ఒక్కొక్కరిని హాస్పిటల్ తోసుకెళ్తున్నాం, కానీ ఒక్కడు రాలిపోతే ఇంకోటి వాడి ప్లేస్లో కూర్చుంటున్నాడు. డిమాండ్స్ పూర్తయ్యే వరకు ఎన్నెళ్ళైనా ఆ టెంట్ తీయరట. మీరు ఒక్క ఆర్డర్ ఇవ్వండి సార్, వెళ్ళి దులిపేస్తాం వెంటనే. అలా చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి? మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, సెటిల్మెంట్స్ చేయడానికి కాదు. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. Is the soldier. 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 ప్లీజ్ బీ సీటెడ్. ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది. ఈ రోజు నుంచి అది యూపీఎస్సీ బోర్డ్ చేతిలో ఉంది. అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది. యాజ్ యూ ఆల్ నో, కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ యామ్ దట్ సుప్రీం అథారిటీ. పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా. ఇది వరకు పొలిటీషియన్ ఇళ్లలో సీక్రెట్గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్గా, పబ్లిక్గా, పీస్ఫుల్గా జరుగుతాయి. చిట్టికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు. నేను భారతీయుణ్ణి కాదు, అపరిచితుణ్ణి కాదు. బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు, సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప. మీలో చాలా మంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం. అదే అసలైన మార్పు. కొత్తగా వచ్చిన ప్రతివాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసే వాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి. ఇది నా గ్యారంటీ. ఎస్పీ గారు, సార్ ఆ దివ్యలేఖ గునా కేసు ఫైల్ తీసుకున్న రూమ్కి రండి. పద్నాలుగు మర్డర్లు, 4 రేప్లు, మొత్తం 18 కన్విక్షన్లు, 6 నెలలుగా షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్. హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్? సార్ ఒక స్పెషల్ టీంతో 6 నెలలుగా ఎతుకుతూనే ఉన్నాం సార్. మీరు ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? 3 months, sir. షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ అంటే ఏంటి? జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్, సార్. వాడు బయట జనాలందరికీ బాగానే కనపడుతున్నాడే. మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బుందా? సార్ వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుద్దులాటలు ఎందుకులేండి, పచ్చిగానే మాట్లాడుకుందాం. గుణాన్ని టచ్ చేస్తే విశాఖవాణి గారి మీద డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసినట్టే. గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు. ఇది ఊర్లో అందరికీ తెలిసిన విషయం. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడతారు సార్ మమ్మల్ని? ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు. ఎస్పీ గారు, మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క జిల్లాగా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ఇంట్లో డ్యూటీ చూసుకోండి. డిస్పర్స్. సార్, గుణ ఎక్కడుంటాడో నాకు తెలుసు సార్. మీరు సపోర్ట్ చేస్తానంటే నేను డేర్ చేస్తాను సార్. గుణాన్ని షూట్ చేసినోడు చేస్తాడంట కదా, పద ఆ చావేదో నేను పలకరిస్తా.
సుధాకర్ ఆ డిపార్ట్మెంట్ వాడు ఫోన్ చేసి అన్నా నిన్ను వేసేయడానికి 2 కుక్కలు బయలుదేరిన ఇక్కడ అన్నారు. ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదరా అడిగా. దానికి ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పడం ఎందుకన్నా, నువ్వు చేసి చూపెట్టావు కదా. ఇద్దరు మనుషులు 2 తుపాకులు మొత్తం అడిగిలేస్తారా? ఒక్క విషయం కరెక్ట్గా చెప్పావురా. ప్రాణం సున్నితమైంది, ఉఫ్ఫుమంటే ఆరిపోద్ది. నీదైనా నాదైనా
సార్ మైరా మైరా తనతో పాటు ఇద్దరు పిల్లలు ఉండాలి, వెళ్ళి చూడు. ఎస్ సార్. మైరా 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 డాక్టర్ డాక్టర్ నిర్బంధంలోంచి విడిపించబడ్డ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విక్టిమ్ తిరిగి అమెరికా వెళ్తున్న సమయంలో ఈ కిడ్నాప్ కి గురైంది. ఎంతో కాలంగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న ఈ దివిలంక గుణ ఇప్పటికే 18 కేసుల్లో ప్రధాన నిందితుడు కలెక్టర్ అభిరామ్ ముఖ్యంగా జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్ అంతా సరెండర్ అవడానికి కలెక్టర్ అభిరామ్ 48 గంటల టైం ఇచ్చారు. She had multiple fractures and needed about 14 stitches on the head. But she is lucky, she'll survive. But she was brutally tortured and repeatedly raped. How is she, sir? షీ విల్ సర్వైవ్. పిల్లల గురించి తెలిసిందా? చంపేశారు సార్. ఎందుకు చంపారు, బాడీస్ ఎక్కడ పడేశారు, గుణం తప్ప వీళ్ళకి కూడా తెలియదు సార్. కొడుకులు ఇక్కడే చెప్పొద్దు సార్. ఎన్కౌంటర్. ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది, చంపుతాం. రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు. ఆపగలవా? ఆపగలవా? అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు, పోలీసులు, మీడియా, న్యాయస్థానాలైతే దాన్ని వ్యవస్థ అనరు. కోర్టు ఆర్డర్తో గుణాలాంటి నేరస్తుని చంపటానికి, కోర్టుకి తీసుకెళ్లకుండా ముద్దాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ. నేరస్తుల్ని కోర్టులో ప్రెజెంట్ చెయ్యి, ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి. ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు.